డబ్బు ద్వారా మనం బ్రతకలేము. మన నేమ్, ఫేమ్, పాపులారిటీ ద్వారా బ్రతకలేము. మన యొక్క అధికారం ద్వారా, బలము ద్వారా, జ్ఞానము ద్వారా ఈ భూమి మీద బ్రతకటం చాలా కష్టం. ఈ భూమి మీద మనకు బ్రతకాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉంటేనే, ఆ ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉంటేనే we will survive, we will live, we will be safety, our families will be safety, our children's will be safety, our children's future will be safety. దేవుడు లేకపోతే నీ డబ్బు ఏం చేయలేదు. డబ్బు ద్వారా నువ్వేమన్నా రేషన్లో కొనుక్కోగలుగుతావు, నీ జ్ఞానం ద్వారా ఏదైనా చేయగలుగుతావు, నీ పలుకుబడి ద్వారా ఏమైనా చేయగలుగుతావు. కానీ అన్నిటి ద్వారా నువ్వు నేను చేయలేము. కానీ అన్నిటికీ మనకు ఆధారము ఎవరు అంటే కేవలము దేవుడు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. సార్వత్రిక సంగమా, దేవుని ప్రజలారా, యు మే బి ఎ బిజినెస్ మ్యాన్, యు ఆర్ ఎ మల్టీ మిలియనర్, యు ఆర్ ఎ వైస్ మ్యాన్, యు ఆర్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. నువ్వు మంచి జ్ఞానవంతుడో కావచ్చు, నువ్వు మల్టీ మిలియనర్ కావచ్చు, బలవంతుడో కావచ్చు, ఫోన్ చేస్తే అక్కడక్కడ పలుకుబడి ఉండొచ్చు, కానీ అవి నిన్ను ఏమీ చేయలేదు. ఇందిరాగాంధీ ఇట్లా బయటకు వచ్చిందంతే. ఓన్ సెక్యూరిటీ గార్డ్స్ అవుట్, ఓన్ సెక్యూరిటీ గార్డ్స్. అన్ఎక్స్పెక్ట్ టైంలో మహాత్మా గాంధీ ఇట్లా బయటకు వచ్చినాడు, అవుట్. ప్రిన్సెస్ డయానా, చార్ల్స్ వైఫ్, ప్రిన్సెస్ డయానా అంటే రాణి, వెళ్తుంది, మేజర్ కార్ యాక్సిడెంట్ అయింది, ఆన్ ది స్పాట్ డెడ్. మైకల్ జాక్సన్ ప్రపంచాన్ని గడగడలాడించినాడు తన పాటల ద్వారా, తన ఆటల ద్వారా. జస్ట్ స్లైట్ పెయిన్ వచ్చింది, జస్ట్ 10 minutesలో హాస్పిటల్ వెళ్ళేలోపు డెడ్ బాడీగా మారిపోయినాడు. చూడండి, వీళ్ళంతా కోటీశ్వరులు, లక్షాధికారులు. డబ్బు ద్వారా, వాళ్ళ పడుకుబడి ద్వారా ఏమైనా చేయొచ్చు, కానీ సడన్ ఇన్సిడెంట్స్ వాళ్ళని కుప్పకూల్చేసినాయి. దే ఆర్ జాయింట్స్, దే ఆర్ లెజెండ్స్, గొప్పవారు వాళ్ళు. కానీ ఉపద్రవం ఎప్పుడు వస్తుందో అర్థం కాదు. సడన్ డిజాస్టర్ వాళ్ళ కలలని, వారి డ్రీమ్స్ని, వాళ్ళ విజన్ అంతా కూడా పాతి పెట్టేసినాయి. సో ఎందుకు ఈ సభలు? వై జీసస్ ఈస్ ఫోర్సింగ్ యూ, వై జీసస్ ఈస్ నాకింగ్ యువర్ డోర్? ఎందుకు నీ హృదయం అనే తలుపును తట్టుచున్నాడు? కారణం ఏంటిదంటే భూమి మీద చీకటి మేఘాలు కమ్ముచున్నాయి, కటిక చీకట్లు కమ్ముచున్నాయి.